హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్ను ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన షన్ను పాప కోసం ఫస్ట్ టైం అయితే మనం కీమా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అసలు కీమా రైస్ పిల్లలకి ఏ మంత్ నుంచి పెట్టాలి, ఎలా పెట్టాలి అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేనైతే ఈరోజు ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట మన షన్ను పాప కోసం కీమా రైస్. సో పిల్లలు కాబట్టి బేసిక్గానే మనం ప్రిపేర్ చేస్తాం కదా. సో ఆ బేసిక్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, పిల్లలకి ఎలా పెడితే ఎలా తింటారు అండ్ వాళ్ళు ఎలా ఇష్టపడతారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా కుక్కర్ అయితే హీట్ చేసుకోవాలండి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1.5 స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ వేడయ్యే లోపల ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. సో నేను ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను హాఫ్ పీస్ మాత్రమే వేసాను. హాఫ్ పీస్ ఆనియన్ వేసిన తర్వాత అందులో చిన్న పచ్చిమిర్చి లైట్ గా వేసుకోవాలి. సో ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం అంటే చాలా చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు ఎక్కువ అయితే అస్సలు వేసుకోవద్దు, జస్ట్ చిటికెడు మాత్రమే. అండ్ చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కైమా ఉంది కదా, సో ఆ కైమా కూడా ఇందులో యాడ్ చేసుకొని మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ లోపల నేను ఈ ప్రాసెస్ అయ్యే లోపల నేను ఆల్రెడీ పాప కోసం నేను రైస్ అయితే నానబెట్టుకున్నానండి. సో ఆ రైస్ కూడా ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది కాబట్టి సో ఆ రైస్ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసీ అనేది మీ బేబీస్ ఎలా తింటారో అనేది మీకు తెలుస్తుంది కదా. సో మీ బేబీస్ ఎంత స్పైసీ అయితే తింటారో సో అంత స్పైసీ మాత్రమే వేయండి. సో ఎక్కువ టూ స్పైసీ మాత్రం అసలు వేయమాకండి పిల్లలకి. అండ్ ఇప్పుడు చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ వాటర్ అయితే వేసుకోవాలండి. సో వాటర్ బాగా హీట్ అవ్వాలి. సో మనకి బిర్యానీలో మనం ఎలాగైతే బాగా వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ వేసుకుంటామో ఆ విధంగా వాటర్ అనేది ఇంత బాగా హీట్ అవ్వాలి. సో ఇలా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ అనేది పెట్టాలి. సో ఈ విధంగా నేను లిడ్ అయితే పెట్టేసుకున్నాను. సో నేను ఇప్పుడు 6 విజిల్స్ అయితే తెప్పించుకున్నానండి. సో నాకు ఇది మొత్తం ప్రిపేర్ అవ్వడానికి నాకు 6 విజిల్స్ అయితే టైం పట్టింది. సో పాప కోసం నేను మెత్తగా చేసుకోవాలి కాబట్టి నాకు ఇన్ని విజిల్స్ అయితే పట్టింది. సో చూడండి మనకి మెత్తగా అయితే అయిపోయింది. చూసారు కదా, ఇలా పట్టుకుంటే అలాగే చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. సో నేను ఈ విధంగానే పాపకి ఎప్పుడు పెడతాను, నేను మెత్తగానే పెడతాను పాపకి. సో ఒకసారి మొత్తం దీన్ని స్మాషర్ సహాయంతో బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను మెత్తగా. సో ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాను. అంతేనండి, కీమా రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.